నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క తిరు హృదయాన్ని గురించి మాట్లాడుకుందాం. యేసయ్య యొక్క తిరు హృదయం చుట్టూ ముళ్ళ కంచె ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన హృదయం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క సంపూర్ణత. యేసుక్రీస్తు దేవుని సంపూర్ణత ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆయన హృదయం చుట్టూ ఎలాంటి ముళ్ళ కంచె ఉంటుంది అంటే, మన ఆత్మీయ జీవితాన్ని తలుచుకుంటే మనం ఆయన హృదయం వరకు ప్రయాణించాలి అంటే ఇలాంటి ముళ్ళ కంచె వంటి శ్రమలని దాటుకొని అలాంటి యేసుక్రీస్తు యొక్క దైవికమైన హృదయాన్ని పొందుకోగలం, దైవికమైన హృదయం వరకు ప్రయాణించగలం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క తిరు హృదయాన్ని మనం చేరుకోవాలి అంటే ఈ ముళ్ళ కంచె వంటి అతి భయంకరమైన శ్రమలను దాటుకొని యేసుక్రీస్తు యొక్క హృదయం వరకు ప్రయాణించాలి అని, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ స్థితిలోకి మనం రావాలని, ఆయన సంపూర్ణ ఇమేజ్లోకి మనం మారాలని యేసయ్య క్రైస్తవ పాస్టర్లు, ఎంతోమంది సహోదరులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రావాలంటే ఆయన మన హృదయం తిరు హృదయంలాగా మారాలి. మన హృదయం యేసుక్రీస్తు సంపూర్ణ హృదయంలాగా మారాలి. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు.